కంప్లీట్ గా దాని పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మనం దాని రిక్వైర్మెంట్ ఏంటి, దాని ప్రీవియస్ డెవలప్మెంట్ ఏమైనా ఉందా, ఏమైనా కావాలా, ఇది చూసుకుంటాం మ్యామ్ అనాలిసిస్ లో. మళ్ళీ చెప్పు. అనాలిసిస్ లో ఏంటంటే మ్యామ్ రిక్వైర్మెంట్ అనేది మనకి ఎంత దాకా అవసరం, ఎక్కడ అంటే ఇంతకు ముందు ఎక్కడైనా యూజ్ అయిందా, అంటే యాక్చువల్ ఇందులో ఒకటి ఏంటంటే మ్యామ్ ఒక లాస్ ఏంటంటే ఒక డిసడ్వాంటేజెస్, ఇది ప్రాజెక్ట్ మనకి 10 years బ్యాక్ లాంటి ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినా అంటే మనం యూజ్ చేస్తాం కదా మేము, వాటిలో వాడిన కోడింగ్ అది ఇందులో యూజ్ చేస్తాం. సో యూజ్ చేసినప్పుడు ఆ కోడింగ్ అది మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి అంటే ఆ టీం ఎవరైతే చేస్తారో సమ్ ప్రాజెక్ట్, వాళ్ళందరినీ మళ్ళీ డిస్కస్ చేయడం వాళ్ళతో కలిసి, ఇలా చేయడం వల్ల టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది మ్యామ్. అండ్ డిజైన్ వచ్చేసి ఎలా అంటే పర్టికులర్ అంటే దీనికి ఒక పర్టికులర్ ఇంక్రిమెంట్ అనే డిజైన్ చేస్తాం మ్యామ్. అంటే ఇది లాగా దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఫస్ట్ అయితే ఇది చేస్తాం అన్నట్టుగా చేస్తాం మ్యామ్. అంటే ఫస్ట్ ఒకటి చేసి ఇంక్రిమెంట్, దాని తర్వాత దానికి రిక్వైర్మెంట్ ఓకే అయిన తర్వాత మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తాం మ్యామ్ డిజైన్ లో. నెక్స్ట్ దానికి కోడింగ్ చేస్తాం మ్యామ్. ఎలా అయితే కావాలనుకుంటున్నామో ఆ టైప్ లో మనం కోడింగ్ చేసుకుంటాం. యూజర్ అంటే ఎవరైతే కస్టమర్ అడిగారో సో దానికి సరిపోయేలాగా, దానికి యూజ్ అయ్యేలాగా కోడింగ్ అనేది చేస్తాం మ్యామ్. అంటే దానికి ఫాల్ట్స్ కానీ నెక్స్ట్ హార్డ్ కోడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేయకుండా చేస్తాం మ్యామ్. నెక్స్ట్ టెస్టింగ్ అనేది చేస్తాం మ్యామ్. ఎవ్రీ ఫేజ్ లో అంటే ఇంక్రిమెంట్స్ చేసేటప్పుడు టెస్టింగ్ అనేది లెవెల్ మ్యామ్. అది అంటే ఇప్పటిదాకా మనం చేసిన కోడింగ్ లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా సింటాక్స్ ఏమైనా రాంగ్ వస్తుందా, వర్క్ అవుతుందా లేదా, ఇప్పటిదాకా మనం చేసిన ఫేజెస్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా, ఓకేనా, వర్క్ అవుతున్నాయా లేదా చూసుకుంటాం మ్యామ్. నెక్స్ట్ దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి మ్యామ్. అండ్ ఇది దీనికి తక్కువ కాస్ట్ అవుతుంది మ్యామ్, డెలివరీ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది మ్యామ్. చెప్పు. డిసడ్వాంటేజెస్ లో వచ్చేసి మెయిన్లీ ఒకటైతే మనం ప్రీవియస్ కోడ్ తీసుకుంటాం కాబట్టి ఆ కోడ్ ఇలాంటిది ఏమైనా ఇదే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ టైప్ ఏమైనా వస్తే అంటే ప్రీవియస్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు అదే ప్రాజెక్ట్ మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత వస్తే అలాగా మళ్ళీ అదే కోడింగ్ యూజ్ చేయడానికి మళ్ళీ ఏ టీం అయితే దాని మీద డెవలప్ చేయడానికి వర్క్ చేసిందో ఆ టీమ్ తో మాట్లాడి ఏమేమి చేస్తే బెటర్ ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ అవి తీసుకొని, ఇది టైం టేకింగ్ ప్రాసెస్ మ్యామ్. డిసడ్వాంటేజ్ అంతే మ్యామ్. తను బ్రీఫ్ గా చెప్పింది ఇంక్రిమెంటల్ మోడల్. ట్రై చేయండి. రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేయమంది, అందుకే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకుంటే మెటీరియల్లో చూసే పని లేకుండా చూసి చెప్పడం కాకుండా ఆ పాయింట్స్ మీకు గుర్తుండేలాగా అది హెల్ప్ఫుల్ గా ఉంటది. మీకు క్లాస్ వినేటప్పుడే రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ మీరు వింటే అక్కడ పాయింట్ నోట్ చేసుకుంటే మీరు తర్వాత ఒకసారి రివైజ్ చేసుకున్నా ఒకసారి చూసినా మీకు ఆ పాయింట్ గుర్తొస్తుంది. ఓకే, ఇవాళ క్లాస్ లో ఏంటంటే నెక్స్ట్ మోడల్ స్పైరల్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాము. స్పైరల్ మోడల్ ఏంటంటే మోస్ట్లీ ఇది ఇంక్రిమెంటల్ మోడల్ లాగే ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే వాటర్ ఫాల్ మోడల్ తర్వాత ఇటరేటివ్ మోడల్, ఈ రెండు మోడల్స్ ని మనం కంబైన్డ్ గా దీంట్లో అప్లై చేస్తాం. డిస్ప్లే అవుతుందా? Yes, ma'am. Yes, ma'am.
సో కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఇటరేటివ్ మోడల్ అంటే మనం స్టెప్స్ ని రిపీట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇటరేటివ్ మోడల్ అంటున్నాము. సో ఇక్కడ ప్రతి ఒక్క ఫేజ్ లో మనం ఏం చేస్తామంటే వాటర్ ఫాల్ లో యూజ్ చేసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ ని రిపీటెడ్ గా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం దీన్ని ఇంక్రిమెంటల్ మోడల్ తో పోలుస్తున్నాం. ఇక్కడ మనకి అక్కడ ఇంక్రిమెంటల్ మోడల్ లో ఎలా అయితే ఇంక్రిమెంట్ 1 అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యేసరికల్లా ఇంక్రిమెంట్ 1 రిలీజ్ చేస్తాం. సో పార్ట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ప్రోగ్రామ్ కి రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఏదైతే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ 1 కంప్లీట్ అయ్యేసరికల్లా మనకి అవుట్పుట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఆ ఇన్పుట్ ని క్యారీ ఆన్ ఫార్వర్డ్ చేసుకుంటా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ 2 రిలీజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇంక్రిమెంట్ కాకుండా స్పైరల్స్ అని చెప్తాం. వాటిని మనం స్పైరల్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫిగర్ చూడండి ఒకసారి. సో ఇలా ఉంటాయి స్పైరల్ మోడల్ అంటే. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ఇది జస్ట్ అంటే మనం ఇక్కడ దీంట్లో ఈ ఫేజ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎండింగ్ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక స్పైరల్, దీని తర్వాత మళ్ళీ సెకండ్ స్పైరల్ అంటే ఇంక్రిమెంట్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అక్కడ అవుట్పుట్ ఇస్తున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ సేమ్ ఫేజెస్ కంటిన్యూ చేసినప్పుడు ఇంక్రిమెంట్ 2 ఎలా ఇస్తున్నామో ఇక్కడ ఒక స్పైరల్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే నెక్స్ట్ సెకండ్ స్పైరల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే దానికి దీనికి మెయిన్ గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే ఇక్కడ రిస్క్ అనాలిసిస్ అనేది మనం కీ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం. సో రిస్క్ అనాలిసిస్ కంపల్సరీగా ఇక్కడ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ స్పైరల్ మోడల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. దాంట్లో ఇంక్రిమెంట్ మోడల్లో ఈ రిస్క్ అనాలిసిస్ అనేది చాలా తక్కువ. సో రిస్క్ అనాలిసిస్ అనేది దాంట్లో కంప్లీట్ గా అవాయిడ్ చేయడం వల్ల ఇక్కడ నెక్స్ట్ ఈ స్పైరల్ మోడల్లో దాన్నే మెయిన్ క్రైటీరియా కింద తీసుకొని ఈ స్పైరల్ మోడల్ ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఓకే, దీన్ని బ్యారీ బోయిమ్ అనే ఆయన తన 1986 లో తను ఒక పేపర్ పబ్లిష్ చేస్తే ఆ పేపర్ లో మెన్షన్ చేశారు దీని గురించి. ఆయన పేరు ఏంటంటే బ్యారీ బోయిమ్. ఓకే, సో 1986 లో తను పబ్లిష్ చేసిన పేపర్ లో ఈ మోడల్ గురించి ప్లేస్ చేశారనమాట. కంటెంట్ అంతా ఈ మోడల్ కి సంబంధించిన కంటెంట్ అంతా తన పేపర్ లో పబ్లిష్ చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మోడల్ బిగిన్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికల్లా మోడల్ అనేది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ దగ్గర నుంచి తీసుకొని సో మెయిన్ గా ఎలా కావాలి కస్టమర్ కి అనే గోల్ ప్లేస్ చేసుకుంటా ఫైనల్ స్పైరల్ ఎండ్ అయ్యేసరికల్లా మనకేమవుతుందంటే క్లయింట్ రివ్యూ తోటి ఒక స్పైరల్ అనేది ఎండ్ అవుతుంది. సో డిజైన్ గోల్ తోటి స్టార్ట్ అవుతుంది, తర్వాత క్లయింట్ రివ్యూ తోటి ఎండ్ అవుతుంది. సో ఇలా ఒక స్పైరల్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత దాని కంటిన్యూషన్ గా సెకండ్ స్పైరల్ రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏ మోడల్లో తీసుకున్నా మనకి మెయిన్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కసారి మనం రిక్వైర్మెంట్స్ ఇనిషియల్ గా ఏమున్నాయి అనేది తీసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఫేజెస్ అన్ని కూడా దానికి ప్యారల్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ కూడా మనం మెయిన్ గా ఏమి రిక్వైర్మెంట్స్ కావాలి ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అనేది ఇనిషియల్ గా చెక్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అంటే ఫుల్ఫిల్ చేయడానికి దానికి తగ్గట్టుగా ఫేజెస్ లో ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ కావాలో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటా స్పైరల్ మోడల్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తాం. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క స్పైరల్ కంప్లీట్ అయ్యేసరికల్లా మనకి ఏమవుతుందంటే ఒక ఫంక్షనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే మనం ఇంక్రిమెంటల్ మోడల్లో చెప్పండి సార్. సో ఒక ఇంక్రిమెంట్ అయ్యేసరికల్లా సమ్ సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీ సమ్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ అనేది డెవలప్ చేస్తారని చెప్పి సో ఇక్కడ కూడా అంతే మనం కొంత పార్ట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అంటే ప్రాజెక్ట్ లో మోస్ట్లీ ఒక పావు వంతో దానికన్నా తక్కువ ఒక స్పైరల్ కంప్లీట్ అయ్యేసరికల్లా మనం పార్ట్ ఆఫ్ ద అవుట్పుట్ ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో అలాగే నెక్స్ట్ సెకండ్ స్పైరల్ కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ అంతా యాడ్ చేసుకుంటూ వచ్చి ఎండింగ్ వచ్చేసరికల్లా మళ్ళీ ఏమవుతుందంటే అదే ఫంక్షనాలిటీ అంటే ప్రీవియస్ గా మనం అచీవ్ చేసిన ఫంక్షనాలిటీకి అడిషనల్ గా ఇంకా కోడింగ్ అనేది ప్లేస్ చేసుకుంటా అవుట్పుట్ అనేది ఇంకొంచెం అంటే ప్రాజెక్ట్ కి సంబంధించి సో ఇంకొక పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. ఇలాగా
మనం ఈ స్పైరల్స్ అనేవి కంటిన్యూస్ గా రికరింగ్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, స్పైరల్ మోడల్ అనేది ఇంక్రిమెంటల్ మోడల్ తోటి మోస్ట్లీ సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ మన ఇంపాక్ట్ మొత్తం అంతా కూడా, మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా రిస్క్ అనాలిసిస్ మీద ఉంటుంది. ఓకే, సో ఆ రిస్క్ అనాలిసిస్ ని ఇక్కడ మనం ఒక ఫేజ్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం ఇక్కడ స్పైరల్ మోడల్లో. ఇంక్రిమెంటల్ మోడల్లో ఏమేమి ఫేజెస్ ఉన్నాయి? ప్రసన్న కాకుండా ఇంకెవరని చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ తను చెప్పింది కదా, ఇంక్రిమెంటల్ మోడల్లో ఏమేమి ఫేజెస్ ఉన్నాయి. Requirement analysis, design, coding, testing, ma'am. మళ్ళీ చెప్పు. Analysis, designing, coding, testing. సో ఇక్కడ మన ఇంక్రిమెంటల్ మోడల్లో సో ఏవైతే 4 ఫేజెస్ తీసుకుంటున్నామో ఇక్కడ ఏంటంటే మనకి వాటిల్లో రిస్క్ అనాలిసిస్ అనేది అడిషనల్ గా యాడ్ చేసుకొని మిగతా ఫేజెస్ లో అంటే మనకి మెయిన్ గా కావాల్సిన కోడింగ్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం అంటే తర్వాత వాటిని మర్జ్ చేసేసుకొని నేమ్స్ చేంజ్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇందులో మనం 4 ఫేజెస్, దీంట్లో కూడా స్పైరల్ మోడల్ లో కూడా 4 ఫేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్, ఇంజనీరింగ్, ఎవాల్యుయేషన్. సో ఈ 4 ఫేజెస్ ఉంటాయి ఇంక స్పైరల్ మోడల్ లో. ఓకే, సో ప్రతి ఒక్క స్పైరల్ మోడల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రతి ఒక్క సైకిల్లో అంటే ప్రతి ఒక్క స్పైరల్ లో ఈ అన్ని ఫేజెస్ కంప్లీట్ చేసుకుంటా ఎండింగ్ వచ్చేసరికల్లా మనకి ఒక స్పైరల్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ స్పైరల్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఆ స్పైరల్ మొత్తం కూడా మళ్ళీ ఈ ఫేజెస్ అన్నిటిని కంప్లీట్ చేసుకుంటా రావాలి. ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనిషియల్ గా ప్లానింగ్ ఫేజ్ లో మనం ఏం చేస్తాం, రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ స్పైరల్ 1 స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్ ఫస్ట్ ఫేజ్ ఏంటి, ప్లానింగ్. సో రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇనిషియల్ గా గ్యాదర్ చేసుకొని కస్టమర్ దగ్గర నుంచి సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తా సెకండ్ ఫేజ్ వచ్చేసరికల్లా రిస్క్ అనాలిసిస్. సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ ని అచీవ్ చేయడానికి దీంతో కూడుకున్న ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ఇది ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఎలాంటి ఫ్యాక్టర్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏమేమి సర్కమ్స్టాన్సెస్ వస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మోడిఫికేషన్స్ ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే కనుక ఆ మోడిఫికేషన్స్ అన్ని యాడ్ చేసుకుంటా రిస్క్ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో రిస్క్ అనాలిసిస్ లోనే ఇక్కడ మెయిన్ గా మనకి స్పైరల్ మోడల్లో ఇంపార్టెంట్ ఫేజ్ కింద రిస్క్ అనాలిసిస్ చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అంటే కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్స్ ని అచీవ్ చేయడానికి మనకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఇనిషియల్ గా అనలైజ్ చేయడం ద్వారా సో దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏంటి అనేది వీళ్ళు ముందే ప్లేస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఒక కస్టమర్ వచ్చి వాళ్ళకి ఇలా కావాలి రిక్వైర్మెంట్స్ అని చెప్పారు. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని అచీవ్ చేయడానికి సో ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి దాంతో పాటు అడిషనల్ గా యాడ్ ఆన్ అవుతున్నాయి అనేది అనలైజ్ చేసి ఎక్స్పర్ట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనలైజ్ చేసి దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా ప్లేస్ చేసుకుని దాని ప్రకారంగా ప్రోటోటైప్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసిన తర్వాత వన్స్ ఇక్కడ రిస్క్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫేజ్ లో మనం కోడింగ్, టెస్టింగ్ 2 ఫేజెస్ ని మర్జ్ చేసేసాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్న రిక్వైర్మెంట్ కి సంబంధించి కోడింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. దాని తర్వాత వన్స్ కోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన టెస్టింగ్ అనేది
ఇక్కడే జరుగుతుంది ఇదే ఫేజ్ లో. దాన్ని మనం ఇంజనీరింగ్ ఫేజ్ కింద చెప్తున్నాం ఇక్కడ స్పైరల్ మోడల్ లో. సో అంటే డిఫరెంట్ స్టెప్స్ కింద కాకుండా రెండింటిని కలిపేసి ఒకటే ఫేజ్ లో మర్జ్ చేసేసాం. ఓకే, ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే కస్టమర్ ఎవాల్యుయేషన్. సో కస్టమర్ కి ఇప్పుడు ఫైనల్ గా ఎవాల్యుయేషన్ కి ఇస్తారు, అంటే కస్టమర్ ఎన్విరాన్మెంట్ లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైనా మళ్ళీ అడిషనల్ గా ఏదన్నా రిక్వైర్మెంట్స్ యాడ్ అయితే కనుక మళ్ళీ ఏమవుతుందంటే సెకండ్ స్పైరల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ స్పైరల్ కూడా మళ్ళీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, తర్వాత రిస్క్ అనాలిసిస్, తర్వాత ఇంజనీరింగ్, తర్వాత ఎవాల్యుయేషన్, ఇలా ఈ 4 phases ని మళ్ళీ కంప్లీట్ చేసుకుంటా మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికల్లా మళ్ళీ ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయా మళ్ళీ అనలైజ్ చేసి కస్టమర్ తో రివ్యూ పెట్టుకొని మళ్ళీ ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుంటా. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా, అంటే ఇటరేటివ్ గా ఎండింగ్ దాకా, అంటే కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫై అయ్యేదాకా కూడా ఈ ఫేజెస్ అన్ని కంటిన్యూస్ గా, ఈ స్పైరల్స్ అన్ని కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క స్పైరల్ కంప్లీట్ అయ్యేసరికల్లా ఒక ఫంక్షనాలిటీ, అంటే అవుట్పుట్ కి సంబంధించి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళు అచీవ్ చేస్తారు. సో ఆ పార్ట్ ఆఫ్ ద కోడింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ స్పైరల్ అనేది స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికల్లా మిగతా పార్ట్ అంటే కొంత కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఇనీషియల్లీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా సింపుల్ గా ఉండవు. సింపుల్ ప్రాజెక్ట్స్ అయితే మనం ఏ సాఫ్ట్వేర్ మోడల్ యూజ్ చేసైనా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మన స్పైరల్ మోడల్ కానీ ర్యాడ్ మోడల్ కానీ మోస్ట్లీ ఏంటంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మీదే అప్లై చేస్తాం. సో ఇక్కడ మనం కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మీద అప్లై చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా అవి వర్క్ చేయాలి అని అంటే దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలంటే ఇనిషియల్ గా మనం ఏం చేయాలంటే మాడ్యూల్స్ కింద తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ ఏం కావాలో అదంతా కూడా డెవలప్ చేసుకుంటా మిగతా టీమ్ మెంబర్స్ అందరినీ కలెక్టివ్ గా వర్క్ చేసేసుకుంటా దాని తర్వాత ఇలాగా ఈ ప్రతి ఒక్క ఫేజ్ ని ఈ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటా స్పైరల్స్ అనేవి దాంట్లో మూవ్ అవుతా ఎండింగ్ కి రావాలి. సో ఇక్కడ ఎక్కడైనా సరే మళ్ళీ మనకి మోడిఫికేషన్స్ రిక్వైర్ అయినా అడిషనల్ ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలన్నా కంపల్సరీగా మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ ఇంకొక స్పైరల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఫేజ్ లో ఏం జరుగుతుందో చూడండి. సో ఇనిషియల్ గా రిక్వైర్మెంట్స్ అన్ని మనం గ్యాదర్ చేసేటప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం ఇంతకు ముందే SDLC లో వాటికి నేమ్స్ డిఫరెంట్, ఇండస్ట్రీస్ డిఫరెంట్ గా పెట్టుకుంటారని చెప్పాను కదా. సో ఇక్కడ సపోజ్ దాని నేమ్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కానీ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కానీ, సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఇనిషియల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు ఇనిషియల్ గా. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ కి వస్తుంది. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి, రిస్క్ అనాలిసిస్. సో ఈ రిస్క్ అనాలిసిస్ లో సో ఎంతవరకు ఈ రిక్వైర్మెంట్స్ ని గెయిన్ చేయడానికి ఎంత రిస్క్ ఫ్యాక్టర్ దీంతో అటాచ్ అయ్యి ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్ కనుక వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏమున్నాయో వాటన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇలా ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటా ప్రెసెంట్ వాళ్ళు చేయాల్సిన రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా రిక్వైర్మెంట్స్ రిస్క్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో వన్స్ ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా రిస్క్ కనుక అటాచ్ అయి ఉంటే కనుక ఆ రిస్క్ ని ఎలిమినేట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ ఫేజ్. సో ఈ ఇంజనీరింగ్ ఫేజ్ లోనే ఇందాక చెప్పాను కదా, సో కోడింగ్ టెస్టింగ్ రెండు కూడా ఇదే ఫేజ్ లో కంప్లీట్ చేసుకుంటారు. సో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత దాని మీద ప్రాపర్ అనాలిసిస్ చేసిన తర్వాత వన్స్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫైన్ అని అనుకున్న తర్వాత నెక్స్ట్ కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కోడింగ్ స్టార్ట్ చేసిన వెంటనే దీంతో పాటు టెస్టింగ్ కూడా ప్యారలల్ గా చేసేస్తారు. సో అంటే కోడ్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా, సో కోడ్ వాళ్ళు రాసిన ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అనేది మొత్తం ఇక్కడ
ఈ ఫేజ్ లో కంప్లీట్ చేసుకుంటారు. సో వన్స్ ఇట్లా కోడింగ్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు కస్టమర్ కి ఎవాల్యుయేషన్ ఫేజ్ కి తీసుకెళ్తారు. సో కస్టమర్ తోటి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ మీటింగ్ చూపించి అంటే కస్టమర్ కి ఫైనల్ గా ప్రోడక్ట్ చూపించి సో ఎక్కడన్నా మోడిఫికేషన్స్ మళ్ళీ అడిషనల్ గా యాడ్ అయితే కనుక మళ్ళీ మనం నెక్స్ట్ సెకండ్ స్పైరల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది? సో వన్స్ ఫైనల్ చేసేదాకా అంటే కస్టమర్ అనేది ఫైనల్ చేసేదాకా కూడా ఈ స్పైరల్స్ అనేవి రిపీటెడ్ గా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. ఓకే, అర్థమైందమ్మా స్పైరల్ మోడల్? అప్లికేషన్స్ తర్వాత అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పే ముందు అసలు స్పైరల్ మోడల్ అంటే ఏంటో అర్థమైందా? మ్యామ్ ఒకసారి 4 phases చెప్పరా మ్యామ్? సో ఇనీషియల్ గా ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో ప్రాసెస్ మోడల్స్ లో ప్రతి ఒక్క మోడల్లో మనం తీసుకున్నట్టుగానే ఇనీషియల్ గా రిక్వైర్మెంట్స్ ఏవైతే కస్టమర్ నుంచి కావాలో అంటే కస్టమర్ కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక డాక్యుమెంటేషన్ కింద చేసుకుంటారు. అంటే అది దానికి నేమ్స్ మనం బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కానీ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కానీ వాటికి ఇండస్ట్రీ వైడ్ గా డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటారు వాళ్ళు. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుంటారు ఇనిషియల్ గా. సెకండ్ ఫేజ్ ఏంటంటే రిస్క్ అనాలిసిస్. సో ఇక్కడ రిస్క్ అనాలిసిస్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఇప్పుడు కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్స్ కి ఎలాంటి రిస్క్స్ కూడుకొని ఉన్నాయి దాంతో పాటు అనేది అనలైజ్ చేసి సో ఒకవేళ దానికి రిస్క్ ఏదన్నా గనక ఉంది అని అంటే గనక దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తా ఈ ఫేజ్ అనేది కంటిన్యూ చేస్తారు. సో వన్స్ ఇట్లాగా రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత రిస్క్ అనాలిసిస్ కంప్లీట్ చేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఫేజెస్ వస్తాయి. సో ఇక్కడ రిస్క్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రిస్క్ అనాలిసిస్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే వాళ్ళు వచ్చి ఏదన్నా రిక్వైర్మెంట్ అడిగారు. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే డిఫరెంట్ అంటే వాళ్ళు చేయగలిగేంత రీసోర్సెస్ కానీ లేదంటే చేయగలిగిన స్కిల్డ్ పీపుల్ కానీ లేరనుకోండి ఇండస్ట్రీలో. అలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ప్లేస్ చేశారు. అలాంటి రిక్వైర్మెంట్ ప్లేస్ చేసినప్పుడు దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ కింద వీళ్ళు ఏం చూపించాలి? సో స్కిల్డ్ పీపుల్ లేరు అంటే వాళ్ళు సపోజ్ ప్రోగ్రామింగ్ అనేది సో లేదా పైథాన్ లోనో లేదంటే ప్రెసెంట్ వేరే సాఫ్ట్వేర్స్ లోనో ఆర్ ప్రోగ్రామింగ్ లోనో ఇలాగా ఏదో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళకి ప్రోగ్రామింగ్ లో ఆ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి కోడింగ్ అనేది డెవలప్ చేయమన్నారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అనుకున్నప్పుడు సో ఇప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ అంత ఎఫిషియెంట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు స్కిల్డ్ పీపుల్ ఎవరు ఇండస్ట్రీలో లేరు అనుకోండి. సో ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ కింద న్యూ పీపుల్ ని రిక్రూట్ చేసుకోవడం కానీ లేదంటే ఉన్న పీపుల్ ని ట్రైన్ అప్ చేసుకొని వాళ్ళకి ఇంకా ఎడిషనల్ గా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఏదైతే ఉందో అదంతా ప్రొవైడ్ చేయడం కానీ ఇదంతా కూడా రిస్క్ అనాలిసిస్ లో వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత సో ఆల్టర్నేట్ సొల్యూషన్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో వన్స్ ఇట్లా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేసిన తర్వాత దాని తర్వాత కోడింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. కోడింగ్ ప్యారలల్ గా టెస్టింగ్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత రిస్క్ అనాలిసిస్ తర్వాత కోడింగ్ తర్వాత టెస్టింగ్ దాని తర్వాత ఎవాల్యుయేషన్ అంటే కస్టమర్ కి దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు ఫైనల్లీ. సో అది ఎవాల్యుయేషన్ ఫేజ్ అండి. ఓకే మ్యామ్. ఏమా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అయితే అప్లికేషన్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను చూడండి ఒకసారి. స్పైరల్ మోడల్ ని మోస్ట్లీ చెప్పాను కదా ఇందాక కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అనేవి
ప్రతిసారి కంటిన్యూస్ గా మాడిఫై అవుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా రిస్క్ ఎవాల్యుయేషన్ అనేది కావాలి. అలాంటి కేసెస్ లో కూడా స్పైరల్ మోడల్ అనేది చూస్ చేసుకుంటారు. తర్వాత రిక్వైర్మెంట్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నప్పుడు, తర్వాత కంటిన్యూస్ గా దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ అనేవి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన కేసెస్ లో స్పైరల్ మోడల్ ని యూజ్ చేస్తారు. తర్వాత సాఫ్ట్వేర్ లో కంటిన్యూస్ గా మోడిఫికేషన్స్ అనేవి అప్డేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అనుకోండి, అలాంటి కేసెస్ లో కూడా స్పైరల్ మోడల్ ని చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇనఫ్ టైం ఫ్రేమ్. మీరు ర్యాడ్ మోడల్ అబ్జర్వ్ చేసినట్టయితే దానికి టైం పీరియడ్ చెప్పాను గుర్తుందా, 2 to 3 minutes టైం పీరియడ్ లోపల ఫాస్ట్ గా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేసి కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తారు. కానీ అలా కాకుండా ఇక్కడ మనకి ఈ సినారియోలో అంటే స్పైరల్ మోడల్ ఏంటంటే, సో కస్టమర్ తో మీటింగ్స్ పెట్టుకోవడం, ఫైనల్ గా దాని అంతా అనాలిసిస్ చేసుకోవడం, తర్వాత కోడింగ్ డెవలప్ చేసుకోవడం, ఒకవేళ ఎడిషనల్ గా రిక్వైర్మెంట్స్ ఏదన్నా ఉంటే కనుక మళ్ళీ సెకండ్ స్పైరల్ అనేది స్టార్ట్ అవడం. దీనికి కావాల్సిన టైం ఏదైతే ఉందో అది సఫిషియెంట్ గా, అంటే వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చారు అనుకోండి, కస్టమర్ ఎవరైతే అప్రోచ్ అయ్యారో, సో కావాల్సినంత టైం కనుక అవైలబుల్ గా ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఈ మోడల్ అనేది బెస్ట్ చూజబుల్ అనమాట. సో కస్టమర్ ఎవాల్యుయేషన్ కానీ, అంటే కస్టమర్ కూడా కంపల్సరీగా ఇంటరాక్ట్ అవుతా, సో కస్టమర్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకుంటా, నెక్స్ట్ ఎడిషనల్ ఫంక్షనాలిటీ ఏది కావాలో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసేటప్పుడు అలాంటి కేసెస్ లో కూడా మనం స్పైరల్ మోడల్ ని యూజ్ చేయొచ్చు. తర్వాతది ఏంటంటే వేర్ రిలీజెస్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫ్రీక్వెంట్. సో రిలీజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా కంటిన్యూస్ గా జరగాలి అని అంటే అప్పుడు కూడా మనం స్పైరల్ మోడల్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ రిలీజెస్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ స్పైరల్ కంప్లీట్ చేసేసరికల్లా మనకి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని కస్టమర్ ఎవాల్యుయేషన్ కి ఇస్తాం కదా, సో అది ఫస్ట్ రిలీజ్. సో నెక్స్ట్ రిలీజ్ వచ్చేసరికల్లా నెక్స్ట్ స్పైరల్ ఏదైతే సెకండ్ స్పైరల్ మళ్ళీ ఫేజెస్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది కదా, సో అది సెకండ్ రిలీజ్. ఇలాగా మనకి రిలీజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా జరగాలి అని అంటే కనుక అప్పుడు కూడా మనం స్పైరల్ మోడల్ ని యూజ్ చేయొచ్చు. సో ఇవి అప్లికేషన్స్. సో ప్రాజెక్ట్ కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు, తర్వాత రిస్క్ ఎవాల్యుయేషన్ అనేది కంటిన్యూస్ గా చేయాలి అని అనుకున్నప్పుడు, తర్వాత రిక్వైర్మెంట్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నప్పుడు, తర్వాత చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా ఉన్నప్పుడు, తర్వాత టైం అనేది సఫిషియెంట్ గా ఉన్నప్పుడు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి సఫిషియెంట్ టైం ఉన్నప్పుడు, తర్వాత రిలీజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గా జరగాలి అని అన్నప్పుడు ఈ స్పైరల్ మోడల్ ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికల్లా ఇక్కడ స్పైరల్ మోడల్లో ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఫాస్ట్ గా జరగడం అంటే ర్యాపిడ్ అప్లికేషన్ తో పోలిస్తే అంత ఫాస్ట్ కాదు, కానీ ఈవెన్ దో అంత ఫాస్ట్ కాకపోయినా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ముందే ఇనిషియల్ గా రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసి వాటిని అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత కోడింగ్ టెస్టింగ్ ఇదంతా కూడా ఒక స్పైరల్ కింద మనం కంటిన్యూస్ గా చేస్తున్నాం. సో కంటిన్యూస్ గా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ గానే జరుగుతుంది. నెక్స్ట్ లార్జర్ ప్రాజెక్ట్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ క్రియేటెడ్ అండ్ హ్యాండిల్డ్ ఇన్ ఏ స్ట్రాటజిక్ వే. సో ఒక ప్లాన్డ్ వేలో కనుక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని అంటే కనుక అప్పుడు కూడా ఈ స్పైరల్ మోడల్ అనేది చాలా బెనిఫిట్ గా ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ ఎవాల్యుయేషన్ ఇస్ ప్రాపర్. సో రిస్క్ ఎవాల్యుయేషన్ కనుక, సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా వీళ్ళు ఇండస్ట్రీ రీచ్ అవ్వలేకపోతే ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా రిస్క్ అనాలిసిస్ అనేది చేస్తే, అంటే ముందే థరో అనాలిసిస్ అనేది కంప్లీట్ చేయడం వల్ల దీనికి మనకి మోస్ట్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది అప్ టు ద మార్క్ మనం చేయగలం. నెక్స్ట్ కంట్రోల్ టువర్డ్స్ ఆల్ ద ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో అన్ని ఫేజెస్ లో మనకి త్రూ అవుట్ అన్ని ఫేజెస్ లో కూడా తర్వాత కంట్రోల్ అనేది మనకి ప్రాపర్ గా, అంటే మనం ఏ ఫేజ్ లోంచి నెక్స్ట్ ఫేజ్ మూవ్ అవుతున్నా కూడా మనకి ఓవర్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్క ఫేజ్ కి సంబంధించి. సో ఆ కంట్రోల్ అనేది ఇక్కడ స్పైరల్ మోడల్లో మనం అచీవ్ చేయగలం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రిక్వైర్మెంట్స్ గ్యాదర్ ఇనిషియల్ గా రివ్యూ
రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటూ వస్తాం కదా. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసినప్పుడు సో అక్కడ ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ కానీ మనం ఆ ప్రాపర్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం కస్టమర్ తోటి ప్రాపర్ మీటింగ్స్ అనేవి ప్లేస్ చేసిన తర్వాత మనం గెయిన్ చేయగలుగుతాం. సో అలాంటప్పుడు కంపల్సరీగా ఓవరాల్ కంట్రోల్ అనేది మనం మెయింటైన్ చేయలేకపోతే మనం ఇనిషియల్ గా అక్కడ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి ఓవరాల్ గా ప్రతి ఒక్క ఫేజ్ కి సంబంధించి మనం కంట్రోల్స్ అనేవి ఎప్పటికప్పుడు మనకి ఉంటాయి కూడా ఇందులో. అండ్ నెక్స్ట్ మోర్ అండ్ మోర్ ఫీచర్స్ ఆర్ యాడెడ్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. సో ఎడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక ప్రాపర్ అప్రోచ్ లో చేస్తూ వెళ్తాం. తర్వాత సాఫ్ట్వేర్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఎర్లీ అనేది ఒక స్పైరల్ కంప్లీట్ అయిపోయి అవ్వచ్చు చెప్పలేము. అంటే రిక్వైర్మెంట్స్ ఓకే అయ్యి కస్టమర్ సాటిస్ఫై అయితే ఫస్ట్ స్పైరల్ కి ఎండ్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఫైనల్ అవుతే ఓకే. నెక్స్ట్ హ్యాస్ రూమ్ ఫర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ మ్యామ్ అండ్ ఒకసారి మళ్ళీ చెప్పరు మ్యామ్, ఆ పాయింట్ కట్ అయింది వాయిస్. ఏ పాయింట్? ఇప్పుడు చెప్పారు కదా మ్యామ్ ఆ పాయింట్ మ్యామ్. సాఫ్ట్వేర్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఎర్లీ అంటే మనం ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ కే అంటే సాఫ్ట్వేర్ కంప్లీట్ చేసి ఒక స్పైరల్ కంప్లీట్ అయిపోయేసరికల్లా సో కస్టమర్ సాటిస్ఫై అయితే ఆ స్పైరల్ కే మనం అవుట్పుట్ ఇచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడికే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ అనేది మనం ఎర్లీగా ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే ఒక స్పైరల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం కాబట్టి కస్టమర్ ఫీడ్బ్యాక్ కి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాం ఇక్కడ. అండ్ తర్వాత ఆ చేంజెస్ కస్టమర్ ఏదైతే అడిగారో దానికి తగ్గట్టుగా ఇమీడియట్ గా మోడిఫికేషన్స్ కూడా అప్డేషన్స్ కూడా ప్యారలల్ గా జరుగుతున్నాయి. అంటే నెక్స్ట్ స్పైరల్ లో దానికి సంబంధించినవి. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్. సో ఇవి స్పైరల్ మోడల్ కి సంబంధించిన అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కి వచ్చేసరికల్లా సో ఇక్కడ మనం రిస్క్ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఫేజ్ అన్నాం కాబట్టి కంపల్సరీగా ఈ రిస్క్ అనాలిసిస్ ఫేజ్ లో మనం ఎక్స్పర్ట్ పీపుల్ నే కంపల్సరీగా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకే థరో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఓవరాల్ గా ఇట్లా సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో. అందుకని సాఫ్ట్వేర్ మనం చేసి ఎక్స్పర్ట్ పీపుల్ ని మనం ఇండస్ట్రీలో ఉండేలాగా చూసుకోవాలి. సో ఆ ఎక్స్పర్ట్ పీపుల్ ని మనం ఇండస్ట్రీలో మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఎక్కువ సాలరీస్ పే చేయాలి. తర్వాత వాళ్ళు ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి చూపించాలి. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్ కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. తర్వాత ఇట్ ఈస్ నాట్ బెనిఫిషియల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్. సో స్మాలర్ ప్రాజెక్ట్స్ కి ఇది అసలు సూటబుల్ కాదు. స్పైరల్ మే గో ఇన్ఫినిట్లీ. సో స్పైరల్ అనేది మనం ఇప్పుడు ఇట్లా కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తే కస్టమర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం రిపీటెడ్ గా స్పైరల్స్ అనేవి కంప్లీటెడ్ గా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫినిట్ స్పైరల్స్ కింద ఇవి రికర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ కొన్ని కేసెస్ లో, అన్ని కేసెస్ లో అని చెప్పట్లేదు కానీ కొన్ని కేసెస్ లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఈజ్ మోర్ యాజ్ ఇట్ హ్యాస్ ఇంటర్మీడియట్ ఫేజెస్. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. ప్రతి ఒక్క స్పైరల్ లో మనం ఏం చేసుకుంటూ వెళ్తున్నాం, ఉన్న 4 phases లో డాక్యుమెంటేషన్ చేసుకుంటా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ డాక్యుమెంటేషన్ కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తర్వాత డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీగా చేస్తున్నాం. నెక్స్ట్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్. సో స్మాలర్ ప్రాజెక్ట్స్ కి ఇది సూటబుల్ కాదు. ఎందుకనంటే బడ్జెట్ ఓరియంటెడ్ గా అంటే కాస్ట్ ఓరియంటెడ్ గా ఇది ఎక్కువ పడుతుంది. దీంట్లో సాఫ్ట్వేర్ మోడల్, ఈ మోడల్లో మనం ఎక్స్పర్ట్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేయడము, తర్వాత ఈ రిస్క్ అనాలిసిస్ కోసం మనం తర్వాత స్పైరల్స్ అనేవి రిపీట్ చేయడము, వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో అంటే ఈ మోడల్లో మనం ఎక్కువ కాస్ట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి దాన్ని ఇంకొక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటాం. మా అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను.
మ్యామ్ ఇందాక అన్నారు కదా మ్యామ్, కస్టమర్ సమ్ టైం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మోడల్ చెప్తా అప్పుడు ఇది ఈజీగా చేయొచ్చు అని అప్లికేషన్స్ లో ఒక పాయింట్ చెప్పారు కదా మ్యామ్. హలో మ్యామ్. చెప్పుమా. మ్యామ్ యాక్చువల్లీ మీరు అన్నారు కదా మ్యామ్, ఒక కస్టమర్ ఎక్కువ టైం ఇచ్చి అంటే వాళ్ళకి కావాల్సిన మోడల్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన మోడల్ కి వీళ్ళు చేస్తారు అన్నారు కదా మ్యామ్. అంటే ఎంత టైం అయినా అంటే లైక్ మీరు మామూలుగా 2 to 3 months అన్నారు కదా మ్యామ్, మామూలుగా ఒక మోడల్ ఏదైనా ఒక స్పైరల్ మోడల్ మీకు మాక్సిమం అవ్వడానికి ఏదైనా మోస్ట్లీ ఒక. కాదు, అంటే ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీని బట్టి ఉంటది అది. తర్వాత ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మాత్రమే మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి చూస్ చేసుకునే మోడల్. మిగతా మోడల్స్ లో మనం ఖచ్చితంగా ఇంత తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పలేము. కాంప్లెక్సిటీని బట్టి మనం ఎంత టైం పీరియడ్ అయినా పట్టొచ్చు. సో ఆ ఓకే మ్యామ్. కాంప్లెక్సిటీ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి ఉంటది. సో అందుకని చెప్పి కస్టమర్ ఈ మోడల్ చూస్ చేసుకోండి అని తను ప్రిఫరబుల్ గా చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే డెవలప్ చేయాల్సింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాబట్టి. సో దాంట్లో ఉండే రిస్క్స్ ఏంటి, ఎలా అప్రోచ్, ఏ అప్రోచ్ వాడితే వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి ఇనిషియల్ గా. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికల్లా అది మాత్రం మెయింటైన్ చేయండి అమ్మా. నెంబర్ మొత్తం ఉండాలి, జస్ట్ 2 digits కాదు, మొత్తం ఎంటైర్ గా మొత్తం అంతా ఉండేలాగా కొంచెం మెయింటైన్ చేయండి. అటెండెన్స్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది, అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది, అది మెయింటైన్ చేయండి. మ్యామ్ నెక్స్ట్ క్లాస్ లింక్ వచ్చింది మ్యామ్. ఏమ్మా డౌట్స్ ఏమి లేకపోతే లీవ్ అయిపోవచ్చు క్లాస్ నుంచి. రేపటి నుంచి మాత్రం అది మెయింటైన్ చేయండి, నెంబర్ ప్రాపర్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళి అది మాడిఫై చేయండి. అసైన్మెంట్ పోస్ట్ చేశాను, అది కంప్లీట్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.